పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ బారిన పడేవాళ్ళు వీళ్ళు డయాబెటీస్ బారిన పడేవాళ్ళు కాదు అని సెపరేట్ చేసి చెప్పచ్చా? ఈ అందరికీ ఇది వర్తిస్తుందంటారా? డెఫినెట్గా మనం ఫస్ట్ గ్రూప్ చేసుకుంటే దాని మీద యాక్షన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అవును. సో గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ కన్నా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం కష్టపడితే అది రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకునే అవకాశం. నాన్ మాడిఫై అంటే మనం ఏం చేసినా మార్చడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందనుకోండి, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? మేల్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ అది మనం మార్చలేం, స్మోకింగ్. సో ఫ్యామిలీ హిస్టరీ మెయిన్గా ఇది, జెనెటిక్స్, మేల్, ఇది హైపర్ టెన్షన్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అదే హైపర్ టెన్షన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? స్మోకింగ్ ఆపేయటం, ఆల్కహాల్ ఆపేయటం, వెయిట్ తగ్గించుకోవటం. సో ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్. అలాగే మనకి డయాబెటీస్లో గ్రూప్ చూసుకుంటే హూ ఆర్ ద పీపుల్ ఆర్ ఎట్ రిస్క్ అండ్ నాన్ రిస్క్. రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటే పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. ఒక పేరెంట్ రిస్క్ ఉందనుకోండి 40 to 45% రిస్క్ ఉంటుంది మనకి రావడానికి సిబ్లింగ్స్ పిల్లలకి. అదే ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందనుకోండి 90% రిస్క్ ఉంటుంది. సో వేర్ అట్ ఎ హై రిస్క్. రైట్. సో అదొకటి. రెండు, ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందా, బ్రదర్స్ సిస్టర్, పేరెంట్స్ లేకపోయినా సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్కి సిస్టర్స్కి ఎవరికైనా ఉందా అనేది అది కూడా చూసుకోవాలి, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేది మేల్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ కూడా. అవునా సార్? కొంత పర్సంటేజ్ వైజ్ మేల్స్ ఎక్కువ. కారణం ఏంటో? హ్యాబిట్స్ అనుకోండి, ఏజింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రీడిస్పోజిషన్ మేల్స్కి ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మేల్స్కి ఎక్కువ, తక్కువ ఫీమేల్స్ ఎక్కువ ఉన్న డిసీజెస్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇవన్నీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మగవాళ్ళకి ఎక్కువ ఉండేది. కాకపోతే ఏంటంటే లాస్ట్ 15-20 years లైఫ్ స్టైల్స్ ఆడ మగ తేడా లేకుండా అందరి లైఫ్ స్టైల్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఈక్వలెంట్గా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అవును. సో ఇప్పుడు నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అమ్మ నాన్నకి షుగర్ ఉండటం అనేది నాన్ మాడిఫైబుల్, మనం ఏం చేయలేము. బ్రదర్స్కి ఉన్నది మనం ఏం చేయలేము. అలాగే మెయిన్ ఈ రెండు జెనెటిక్స్. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? మనకు తగినంత వెయిట్ ఉన్నామా, అధికంగా ఉన్నామా, అంటే ఒబేసిటీ ఏమైనా ఉందా, ఓవర్ వెయిట్ ఉందా అనేది ఒకటి. రెండు, మీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, రైట్, మీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎంతవరకు ఉంది, మీ స్లీప్ ఎంత నిద్రపోగలుగుతున్నారు. అంటే నిద్రపోవడం అంటే బెడ్ మీద పడుకోవడం కాదు, 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉందా లేదా అనేది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఏం తింటున్నారు, ఇదన్నీ లైఫ్ స్టైల్. ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకుంటే షుగర్ వచ్చే రిస్క్ తగ్గుద్ది. స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే అది ఆపేయగలిగితే షుగర్ వచ్చే రిస్క్ తగ్గుద్ది. అలాగే స్వీట్స్ ఎక్కువ తిని వెయిట్ పెంచుకునే యాక్టివిటీ అసలు ఏది లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదంటే ఒక అరగంట రోజుకి ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే మీ రిస్క్ డెఫినెట్గా తగ్గిపోద్ది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ ఇన్ ఏ ప్రీ డయాబెటిక్. రైట్. ప్రీ డయాబెటిక్ ఉంది అని తెలిసినప్పుడు మన ఒక 5% వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ 70 kgs ఉన్న వ్యక్తికి 5% 3.5 kgs, అది తగ్గడం ప్రతి మనిషి చేయగలుగుతాడు చిన్న చిన్న అలవాట్లు చేంజ్ చేసుకుని. ఆ 5% తగ్గగలిగితే ఆ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్ళే రిస్క్ 50% తగ్గిపోతుంది. ఓహో, సో దట్ చాలా క్రూషియల్. అయితే ఇట్స్ వెరీ క్రూషియల్ పాయింట్ అనమాట. ఆ టైంలో మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఇబ్బంది పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలా తగ్గాలనేది కూడా ఇంపార్టెంట్. సో చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ అరగంట నడవండి అంటే నాకు టైం లేదంటారు. అవును, ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ సొసైటీ, అన్నిటికీ టైం ఉంటుంది, మనకి టైం తీసుకునే వాళ్ళు తక్కువ మంది. కొంతమంది తీసుకుంటారు, ఆ తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది. సో అరగంట నడవలేని వాళ్ళు, నాకు ఒకటేసారి నడవలేను, నాకు బోరు, నాకు ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళకి వేరే ఆలోచన చేయాలి. వాకింగ్ కాకపోతే యోగా చేసుకో, యోగా కాకపోతే జిమ్కి వెళ్ళండి, జిమ్ కాకపోతే స్విమ్మింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, షటిల్ ఆడండి, బాస్కెట్బాల్ ఆడండి, ఎనీథింగ్. ఇవన్నీ కాదు, నాకు నా వల్ల కాదు, నేను ఇట్లా కంటిన్యూస్గా అరగంట అంటే ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ ఇట్ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 10 నిమిషాలు, లంచ్ చేసిన తర్వాత 10 నిమిషాలు, డిన్నర్ చేసిన 10 నిమిషాలు ఇమీడియట్గా నడవండి. దట్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ హాఫ్ అన్ అవర్. అండ్ స్టడీస్ ఆర్ షోయింగ్ పోస్ట్ ప్రాండిల్ అంటే తిన్నాక ఒక 10 minutes స్ట్రోల్ వాకింగ్ చేస్తే బ్లడ్ షుగర్స్ అనేవి చాలా బాగా తగ్గుతున్నాయి. ఐ సీ, చాలా ఇంపార్టెంట్ అయితే అది. సో ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు 10 minutes మీరు ఆఫీస్లో ఉన్నారు, లంచ్ చేశారు,
ఇంకో కొలీగ్ను ఎవరినో తీసుకెళ్ళి ఆ డిస్కషన్ ఏదో అట్లా నడుస్తూ 10 నిమిషాలు డిస్కషన్ పెట్టుకోండి. మార్నింగ్ అంతే బ్రేక్ఫాస్ట్ చేసినాక డిన్నర్ చేసిన పిల్లలతోనో ఫ్యామిలీతోనో 10 నిమిషాలు ఇంట్లో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 10 నిమిషాలు నడవటం అనేది కష్టం కూడా కాదు. ఇది చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అవును. సో తెలియకుండా మనం హాఫ్ అన్ అవర్ నడవగలుగుతాం. 6,000 స్టెప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మిగతా 3,000-4,000 స్టెప్స్ మన పనిలో ఎంతో కొంత నడిస్తే వస్తాయి. సో 10,000, 15,000, 12,000 చేయటం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు.